ఏర్లు శుద్ధంగా కడిగేసుకొని ఇలా నూనె వేసుకొని ఇలాగ అట్లా రోజు మార్చి రోజు డైలీ ఏం తాగలేదు, రోజు మార్చి రోజు లేకపోతే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కానీ పొలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏర్లు. ఏందబ్బా ఏర్లు చూపిస్తున్నాయి, ఏం ఏర్లు అట్లా చెప్తాను. ఈ ఏర్లు దేనికి ఉపయోగపడుతుంది కూడా చెప్తాను. ఇప్పుడు మామూలుగా పచ్చివాతం వస్తుంది కదా, పచ్చివాతం వచ్చిన వాళ్ళకి మనం పోయి మందు పెట్టించుకొని వస్తాము. మందు పెట్టించుకొని వచ్చిన తర్వాత మన ఇంట్లోనే బండేస్తాం కదా, అలాంటి వాళ్ళకి మనం బ్రష్ పేస్ట్ ఇచ్చి తోమిస్తాం. అవి కాకుండా ఈ ఏర్లతో కానీ తోమించారనికే మన మింగిన ముందుకి ఈ ఇట్లతో పొల్లు తోమేదానికి గబాన్ అయితే నయం అయిపోద్ది పచ్చివాతం కూడా. అదే కాకుండా మనం పొల్లు స్ట్రాంగ్ అయ్యేదానికి మన నోటి నుంచి దురాసన వస్తుంది కదా, ఆ దురాసన అవన్నీ రాకుండా ఈ ఏర్లతో వాడతారు. చూడండి ఏర్లు అయితే ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఈ ఏర్లు కానీ మీకు దొరికితే ఎక్కడైతే వదలబాగండి. ఇదేందబ్బా నువ్వు చెప్పకుండా మాకు ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకోవచ్చు, మీకైతే చెప్తున్నాను. చూడండి, ఇది చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఈ ఏర్లు అయితే ఇంకా చాలా అటుకు ఉపయోగపడుతుంది ఈ ఏర్లు. ఈ ఆకులు కూడా ఇప్పుడు మామూలుగా ఈ విరోచనాలు అవుతాయి కదా, ఆ విరోచనాలు అనేటప్పుడు ఇట్లా ఆకులు కానీ మనం కానీ లేత ఆకులు కోసుకొని కానీ నూనె మనకి ఆ విరోచనాలు అనేది కూడా పట్టేస్తాయి. విరోచనాలు పట్టేస్తాయి. ఈ ఏర్లు అయితే చాలా ఉపయోగపడతాయి. మనం ఏం లే, ఈ ఏర్లు తీసేసుకొని ఆ చెట్లు ఉంటుంది పెరికేసుకొని బాగా శుద్ధంగా కడిగేసుకోవాలన్నమాట. ఏర్లు శుద్ధంగా కడిగేసుకొని ఇలా నూనె వేసుకొని ఇలాగ అట్లా రోజు మార్చి రోజు డైలీ ఏం తాగలేదు, రోజు మార్చి రోజు లేకపోతే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కానీ పొల్లు కానీ తోమినామంటే మన ఒంట్లో ఆ వ్యాధి అనేది వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఖాళీ చేయబడిపోతాయి కదా, అలాంటి వాళ్ళకి అయితే చాలా ఉంటుంది. అలాగనే తేలు కాటు పాము కాటేసి తేలు కరిచినాక తేలు కుట్టినా కూడా దానికి కూడా ఇది వేరైతే ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది అంటే తేలు కుట్టినప్పుడు కదా మనం మాది తోముకుంటుంటాం కదా, కానీ ఏదైనా పొలంలో పోయి కుట్టిందనుకో మనకి గబక్క నిమిషం ఎక్కదు అనమాట. అది ఈ వేరుతో. ఇంతటికి ఈ వేరు ఏంది అనుకుంటున్నారా, మీకైతే చూపిస్తాను. ఎక్కడెక్కడన్నా చెట్టు ఇక్కడ ఎక్కడ ఉందా చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే అది ఎండిపోయింది, ఇక్కడ ఏడా కనపడలేదు. అది ఏమో కాదు, తెల్ల ఉత్తరైన చెట్టు. అంటే ఎర్రది ఉంటుంది, తెల్లది ఉంటుంది, 2 ఉంటాయి. ఆ 2 అనమాట. ఆ 2 కాదు, ఎర్రది కాదు, తెల్లది అనమాట. తెల్ల ఉత్తరైన చెట్టు ఏరు అనమాట అది. మళ్ళీ ఇంకోటి కూడా ఫ్రెండ్స్, తెల్ల ఉత్తరైన పైన అలా ముళ్ళుగా వస్తాయి కదా, ఆ ముళ్ళులను కూడా బాగా ఎండబెట్టేసి ఆ ముళ్ళు బాగా ఎండిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసి ఆ పొన్ను కూడా బాగా కొట్టేసామంటే పొన్ను బాగా కొట్టేసి ఆ పొల్లుతో కూడా రోజు కానీ బ్రష్ చేసామనుకో పొల్లు అయితే వాళ్ళ స్ట్రాంగ్ అయిపోతాయి. దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఆ పండ్లు ఉపయోగపడతాయి, దాని ఆకులు ఉపయోగపడతాయి, దాని ఏర్లు ఉపయోగపడతాయి. మీకు తెలుసుంటుంది. తెల్ల ఫ్రెండ్స్, వీడియో అయితే విన్నారు కదా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తెల్ల ఉత్తరైన ఏర్లు అనమాట చూసారు కదా. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.